వసంత కృష్ణ ప్రసాద్ పార్టీని బదిలీ టీడీపీలోకి రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వసంత్కు టీడీపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది. ఇవాళ ముఖ్య నేతలతో వసంత్ కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. భవిష్యత్తు కార్యాచరణపై మీడియా సమావేశంలో చెప్పే అవకాశం కూడా ఉంది. మైలవరం టీడీపీ అభ్యర్థిగా వసంత కృష్ణ ప్రసాద్ పోటీ చేస్తారు అనే ప్రచారం జరుగుతోంది. దేవినేని ఉమను పెనమలూరు పంపిస్తారు అనే పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే వసంత కృష్ణ ప్రసాద్ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు దేవినేని ఉమ. పరోక్షంగా తీవ్రంగా వసంత కృష్ణ ప్రసాద్ను విమర్శలు కూడా చేశారు దేవినేని. వ్యాపారాల కోసమే పార్టీలు మారుతున్నారు అని, అలాంటి వాళ్ళని వ్యతిరేకించాలి అని ఉమా అంటున్నారు. పార్టీ కోసం తాను ఎంతో కష్టపడ్డాను అని ఆవేదన కూడా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో మైలవరంలో పోటీపడ్డ వసంత ఉమా కూడా ఈ నేపథ్యంలో మైలవరంలో ఏం జరుగుతోంది అనే ఒక ఉత్కంఠ కనిపిస్తుంది. వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం టికెట్ టీడీపీ నుంచి పొందినట్లయితే దేవినేని ఉమా ఏం చేస్తారు అనే చర్చ కూడా జరుగుతుంది. ఒకసారి మైలవరం రాజకీయాలకు సంబంధించి మా ప్రతినిధి సురేంద్రతో మాట్లాడదాం. సురేంద్ర, మైలవరంలో ఏం జరుగుతుంది? వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలోకి వచ్చేసే అవకాశాలు ఉన్నాయా? ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరడం దాదాపు కన్ఫర్మ్ అని చెప్పొచ్చు. 8వ తారీఖున చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరతారంటూ వార్తలు అయితే వస్తున్నాయి. ఇప్పటికే 4వ తారీఖున తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలక ప్రకటన చేస్తారని గతంలోనే వసంత కృష్ణ ప్రసాద్ చెప్పారు. దాదాపు 15 రోజుల పాటు ఆయన నియోజకవర్గంలో కార్యకర్తలు కూడా అందుబాటులో లేకుండా ఆయన వెళ్ళిన పరిస్థితి. అయితే నిన్న సొంతూరుకు చేరుకున్నారు. నందిగామ ఐదువరం గ్రామానికి చేరుకున్నారు. ముఖ్య కార్యకర్తలతో సమావేశం అయ్యారు. అయిన తర్వాత తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తారని అనుకున్నాం. అయితే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి, ఈ రోజు అసెంబ్లీ సమావేశం ఉన్న నేపథ్యంలో ఉదయం అసెంబ్లీ సమావేశం హాజరైన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకి ముఖ్య కార్యకర్తలు సమావేశం అయ్యి తన రాజకీయ నిర్ణయాన్ని అయితే ప్రకటిస్తానని ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. 3 గంటలకి ఖచ్చితంగా టీడీపీలో చేరుతున్నారు అనే సమాచారం అయితే వసంత కృష్ణ ప్రసాద్ చెప్పబోతున్నారు. తన స్వయంగా చెప్పబోతున్నారు. ఎందుకంటే ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా అదే నిర్ణయాన్ని నిన్నటి నుంచి కూడా చెప్తున్న పరిస్థితి. రేపు టీడీపీలోకి వసంత కృష్ణ ప్రసాద్ వెళ్ళబోతున్నారంటూ చెప్తున్న పరిస్థితి. ఈ రోజు అయితే కన్ఫర్మ్ చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గతం నుండి ప్రస్తుతం మైలవరానికి సంబంధించి ఎమ్మెల్యేగా ఉంటే ఆ స్థానంలో అధిష్టానం వేరే వ్యక్తిని నియమించడం గత కొద్ది కాలంగా తీవ్ర విమర్శలు వసంత కృష్ణ ప్రసాద్ మీద ఇక్కడ ఉన్న మంత్రి జోగి రమేష్ తీవ్ర విమర్శలు చేయడం, అధిష్టానం కూడా పక్కన పెడుతూ రావడంతో పూర్తిగా అసంతృప్తి మీద అయితే వసంత కృష్ణ ప్రసాద్ ఉన్నాడు. ఆ నేపథ్యంలోనే పూర్తిగా పార్టీని వైసీపీని వాడి టీడీపీలోకి అయితే వెళ్తున్నట్టయితే తెలుస్తుంది. దాంతో పాటు ప్రస్తుతం అక్కడ మైలవరానికి సంబంధించి ఉన్న టీడీపీ నేత దేవినేని ఉమ కూడా కొన్ని విమర్శలు అయితే వసంత కృష్ణ ప్రసాద్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందనే చెప్పొచ్చు. 100 కోట్లు ఇస్తూ రాజకీయ వ్యభిచారులు వస్తున్నారు, వాళ్ళందరూ తరిమి కొట్టాలంటూ నిన్న జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో దేవినేని ఉమ మాట్లాడారు. గత కొంతకాలంగా టీడీపీలో నేను ఉన్నాను, దాదాపు పార్టీ కోసమే పూర్తిగా పనిచేస్తున్నాను, అధిష్టానం ఏ నిర్ణయం చెప్తే ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉన్నాను అంటూనే ఆ రాజకీయ వ్యభిచారులు వస్తున్నారంటూ మాట్లాడడం. దాంతో పాటు వ్యాపారాల కోసం కేసినేని నాని గాని లేదా వసంత కృష్ణ ప్రసాద్ గాని సుజనా చౌదరి గాని పార్టీలు మారుతున్నారు, వాళ్ళ వ్యాపారాలు కొనసాగించడం కోసం, లబ్ధి చేకూర్చడం కోసం వాళ్ళు పార్టీలు మారుతున్నారు, వీళ్ళందరితో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ పరోక్ష దాడిని అయితే చేసిన పరిస్థితి. 2014 నుంచి కూడా ఇద్దరు ఆగర్భ శత్రువులుగా ఉన్నాము, ఇటువంటి టైంలో వసంత కృష్ణ ప్రసాద్ ని పార్టీ కొంత పార్టీకి నష్టం జరుగుతుందంటూ ఆయన చెప్పిన పరిస్థితి. ఏం జరుగుతుందని మైలవరానికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే ఈ రోజు అయితే పూర్తిగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వసంత కృష్ణ ప్రసాద్ కి ఎక్కడి నుంచి ఒకవేళ టీడీపీలోకి వెళ్తే ఎక్కడి నుంచి ఆయన పోటీ చేస్తారనేది ఒక చర్చనీయాంశం అయితే మైలవరం నుంచే మళ్ళీ ఆయన టీడీపీ నుంచి, అంటే ఇప్పుడు వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఈసారి 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనేది అయితే వసంత కృష్ణ ప్రసాద్ వర్గీయులు అయితే చెప్తున్నారు. అయితే అదే స్థానం నుంచి ఎప్పటి నుంచో గతం మాజీ ఎమ్మెల్యేగా ఉన్న దేవినేనికి ఎక్కడ సీట్ ఇస్తారనేది ఒక చర్చనీయాంశం అయింది. అయితే పెనమలూరు పంపిస్తారని వార్తలు కూడా చర్చలు కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా మధ్యాహ్నానికి ఒక క్లారిటీ వసంత కృష్ణ ప్రసాద్ పార్టీలో చేర్చుకోవడానికి అధిష్టానం సుముఖంగా ఉన్న సమయంలో దేవినేని ఉమ ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉండటం కొంత గందరగోళాన్ని సృష్టించే అవకాశం ఉందా? దీనిపై టీడీపీ హైకమాండ్ ఏమన్నా మాట్లాడే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే గతం నుంచి మైలవరానికి సంబంధించి తానే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానంటూ ప్రచారంలో ఉన్న దేవినేని ఆ సీటు తనదే అంటూ చాలా ధీమాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రతి గ్రామానికి తిరుగుతున్నారు, కార్యకర్తలు సమావేశాలు పెడుతున్నారు, పార్టీ యాక్టివిటీని చాలా స్పీడ్ గా ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే దాదాపు విపరీతంగా నియోజకవర్గంలో ఖర్చు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలోకి వస్తే మైలవరం సీటు కేటాయిస్తే తన సీటు కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ విమర్శలు చేస్తున్నారని అనుకోవచ్చు. అయితే అధిష్టానం నిర్ణయం ఏం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని చెప్పి కూడా దేవినేని మాట్లాడిన పరిస్థితి. అయితే దేవినేని పార్టీ సీనియర్ లీడర్ గా ఉన్నారు,
మాజీ మంత్రిగా పనిచేశారు, చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న నేపథ్యంలో ఆయనకి వేరే చోట అకామిడేట్ చేస్తారని ఒక వార్తలు కూడా వినిపించాయి. ఇప్పటికే దీనికి సంబంధించి కొంత ఎన్టీఆర్ జిల్లాలో రచ్చ జరుగుతుంది. ఎందుకంటే కేసీఆర్ నాని టీడీపీని వదిలి వెళ్లడం, నాని అనేక సందర్భాల్లో మైలవరంలో జరిగినప్పుడు దేవినేని ఉమ్మని విమర్శిస్తూనే వసంత కృష్ణప్రసాద్ ని కూడా భారీగా పొగిడిన పరిస్థితి కూడా కాంది. ఈ అన్నింటిని దృష్టిలో పెట్టుకుని అధిష్టానం వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో ఎక్కే బెటర్ అని ఆలోచించింది. దాని విధంగానే అడుగులు కూడా పడ్డాయి. వసంత కృష్ణప్రసాద్ రావాలని టీడీపీ కోరుకుంది, వెళ్ళాలని వసంత కృష్ణప్రసాద్ కూడా కోరుకున్నారు. అయితే మైలవరానికి సంబంధించి టీడీపీ తనకు కేటాయిస్తే దేవినేని ఉమ్మ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుంది కాబట్టి దేవినేని ఉమ్మ ఇటువంటి విమర్శలు చేస్తున్నాడని కొంతమంది మాట్లాడుతున్నారు. అయితే అధిష్టానం కూడా దిద్దుబాటు చర్యలకి అయితే పూనుకుంటుంది. ఇప్పటికే దేవినేని ఉమ్మతో మాట్లాడాలని చెప్పి అధిష్టానం చెప్పింది. దేవినేని ఉమ్మని ఈ రోజు చంద్రబాబు కలిసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే చంద్రబాబు ఏలూరు జిల్లాలో సభకి వెళ్ళబోతున్నారు, దేవినేని ఉమ్మ కూడా ఆ సభకి వెళ్లే అవకాశం ఉంది కాబట్టి ఇద్దరు అక్కడ ఈ అంశం కూడా చర్చించే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. రోహిత్. రైట్ సురేంద్ర, మైలవరం టీడీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. వసంత కృష్ణప్రసాద్, దేవినేని ఉమా అన్నట్టుగా అక్కడ పరిస్థితి కనిపిస్తోంది. వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరబోతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీలో చేరటానికి టీడీపీ హైకమాండ్ కూడా అంగీకారాన్ని తెలిపిన నేపథ్యంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరతారు, మైలవరం నుంచి పోటీ చేస్తారనే చర్చ నడుస్తోంది. అదే సమయంలో దేవినేని ఉమా వసంత కృష్ణప్రసాద్ను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు, అవినీతి పరులంటి వ్యాఖ్యలు చేశారు, స్వప్రయోజనాల కోసం పార్టీలు మారుతారంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం అక్కడ ప్రకంపనలను సృష్టిస్తోంది. గత ఎన్నికల్లో మైలవరం నుంచి దేవినేని ఉమా, వసంత కృష్ణప్రసాద్ ఇద్దరు ప్రత్యర్థులుగా పోటీ చేశారు, వైసీపీ నుంచి ఒకరు, టీడీపీ నుంచి ఒకరు. అయితే ఇప్పుడు అనూహ్యంగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇద్దరు ఒకే పార్టీలో ఉండే పరిస్థితులు సంభవిస్తున్న నేపథ్యంలో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో అనే చర్చ నడుస్తుంది. మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్కు టికెట్ ఇస్తే పెనంలూరుకు దేవినేని ఉమను పంపించే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతుంది. కానీ దేవినేని ఉమ మైలవరం నుంచే పోటీ చేయాలని అనుకుంటూ ఉన్నారు. వసంత కృష్ణప్రసాద్ రాకను, టీడీపీలోకి రాకను దేవినేని ఉమ వ్యతిరేకిస్తున్నారు. ఒకసారి వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి వస్తున్నారు అనే చర్చ సందర్భంలో దేవినేని ఉమ నిన్నేం మాట్లాడారో చూద్దాం. ఇదేళ్ళు పక్కన పడేయాలనే కుట్రతో ఈ దుర్మార్గుడు పార్టీలు మారుస్తున్నాడు. కేసీఆర్ నానిని వైసీపీ పార్టీకి పంపించాడు. ఈ దుర్మార్గుడు ఇంకో పార్టీలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకొక పెద్ద మనిషి ఢిల్లీలో ఇంకో పార్టీలో ఉన్నాడు. వీళ్ళంతా కూడా హైదరాబాద్లో కిట్టి పార్టీ ఫ్రెండ్స్ దేవినేని ఉమా అనేవాడు రోడ్ల మీద తిరుగుతాడు. వీళ్ళు హైదరాబాద్లో పెద్ద పెద్ద విల్లాలు భవంతులు కట్టుకొని 3 పార్టీల్లో ఉండి ఏ పార్టీ అధికారంలో వస్తే ఆ పార్టీలోకి మారే నమ్మకద్రోహులు. వీళ్ళ అయ్యో వసంతరాయసరావుని నందిగాం ప్రజలంత వరకు గెలిపించడం, రామారావు గారికి ద్రోహం చేసి పార్టీ పెట్టి 89లో పార్టీని ఓడిటానిలో ఈ దుర్మార్గుడు కూడా వీళ్ళు అయ్యి ఉన్నాడు. 2019లో నన్ను ఓడించడానికి ఈ దుర్మార్గుడు 2014లో కేసీఆర్ నాని ద్వారా పార్టీలో చేరి నందిగాంని, మైలవరాన్ని తాకట్టు పెట్టి మనల్ని దెబ్బతీశాడు, దొంగ దెబ్బతీశాడు. ఈరోజు ఆ మాజీ పార్లమెంట్ సభ్యుడు రాజగోపాల్, ఈ వసంత కృష్ణప్రసాద్ ఇద్దరూ కలిసి 100 కోట్లు ఖర్చు పెడతాం మైలవరం నియోజకవర్గంలో. మాకు మైలవరం టికెట్ కావాలని పార్టీ దూకి రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు ఈ దుర్మార్గులని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తాను. 700 కోట్లు